టింగ్ టింగ్ దయచేసి వినండి. సరదాగా చెప్పిన వీడియోని సరదాగా తీసుకోండి రా స్వామే. హలో పీపుల్, ఈ రోజు మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ టీవీ సీరియల్స్ ని రోస్ట్ చేయబోతున్నాం. టీవీ సీరియల్స్. I don't like TV serials. I avoid. But TV serials gives me content, so I can't avoid. ఇన్ని పాటలు రా చేసేది టీవీ సీరియల్స్ మీద. ఇది పార్ట్ 5. మీకోసం నేను టీవీ సీరియల్స్ రోస్ట్ చేయడానికి చూసి నేనే బిగ్గెస్ట్ టీవీ సీరియల్ ఫ్యాన్ అయిపోయేలాగున్నా. కల్లో కూడా నాకు ఈ ఎఫెక్ట్ లా వస్తున్నాయి. లేట్ చేయకుండా ఫన్నీ అండ్ ఇల్లాజికల్ టీవీ సీరియల్ సీన్స్ చూసి రోస్ట్ చేసేద్దాం. తులసి కి పంటర్లో బోట్ చాడియారే. సో వెనక ఆటోలో వచ్చే వాళ్ళు వీళ్ళని ఫాలో చేస్తున్నారన్నమాట. వీళ్ళని రానికుండా వాళ్ళ ఆటో టైరు పంచర్ చేయడానికి మన విలను ఏ ఎత్తుకు పై ఎత్తేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. తల్లో చేయి పెట్టింది, 2 టిక్ పిన్నులు తీసింది, రోడ్డు మీద తీసి నూకింది. ఆటో వచ్చింది, టైర్ పంచర్. ఊరే, ఆ టిక్కు పిన్ను తోటి సైకిల్ టైరే పంచర్ కాదు, మీరు ఆటో టైర్ ఎలా పంచర్ చేశారు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. పన్ను కుట్టుకునే పుల్లతోటి కింద పడేసి దాంతో పంచర్ చేయాల. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అయినా నేనేంటి టీవీ సీరియల్స్ లో లాజిక్ ఎదుగుతున్నా, ఎలాగూ దొరకదుగా. డి షోలో డాన్స్ అయినా దొరకదేమో గానీ ఈ టీవీ సీరియల్స్ లో లాజిక్ మాత్రం దొరకదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఇదెక్కడో చూసినట్టుందే. రే బాహుబలి సీన్ అని మాత్రం చెప్పొద్దురా రే. వదిలేరా ప్లీజ్. ఊడి అమ్మ బక్కబల్లి, ఇదేంటి మళ్ళీ పుష్పానా? ఒరే, ఏ సినిమా వదలలేదేట్రా ఈ సీరియల్స్ వాళ్ళు. పుష్ప గాని ఇది చూస్తే చిన్నప్పుడు నీళ్ళలో పడినప్పుడే ఎందుకు సావలేదురా నేను అని ఏడుస్తాడ్రా. ఈ సీరియల్లో దగ్గర స్నైపర్ పెట్టుకొని కూడా నెత్తికాడు పెట్టి కాల్చడానికి ట్రై చేస్తుంటాడు ఆ విలను. ఇంత లోపల హీరోయిన్ రబ్బర్ బ్యాండ్ తీసి ఒక గులకరాయి పెట్టి కొట్టంగానే నెత్తికి తగిలి ఆ విలను వాడి స్నైపర్ 2 కింద పడిపోతాయి. కామెడీ ఏంటంటే వాడి దగ్గర అంతలో స్నైపర్ పెట్టుకొని కూడా వాడు ఆ హీరోయిన్ దగ్గర ఉన్న గులకరాయి చూసి భయపడి పారిపోతాడు. సో ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే గన్నుల కన్నా గులకరాయి రబ్బర్ బ్యాండ్ మిన్న. ఇప్పుడు మనం చూడబోయే సీరియల్ పేరు పాయసం దిద్దిన కాపురం. సో ఈ సీన్ లో వచ్చేసి హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటది, పాయసం గిన్నె ఉంటది. హీరోయిన్ కి పాయసం తినాలనిపిస్తుంది, హీరోకి మాత్రం ఆ పాయసం తీసుకెళ్లి వేరే బొమ్మ దగ్గర, చచ్చిపోయిన వాళ్ళ ఫోటో దగ్గర పెట్టాలని అనిపిస్తుంది. సో ఆ హీరో ఆ పాయసాన్ని హీరోయిన్ పెడతాడా లేదా అనేది ఇక్కడ ట్విస్ట్. అదే ఇక్కడ సస్పెన్స్ అన్నమాట. చూద్దాం ఆ సస్పెన్స్. ఒరే, తొక్కలో పాయసం పెట్టడానికి ఎందుకురా RRR బీజేము? ఈ పేద మీసాలోడు ఆమెకి పాయసం పెడతాడు నోట్లో అనుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని టైప్ చేసి మోడీ తాతకు మెసేజ్ చేయండి. పాయసం ఆమెకి దక్కలేదు అనుకున్నారు కదా, అక్కడే మీరు బాదం పాల్లో కాలేశారు. అసలైన పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇక్కడే ఉంది. హీరోయిన్ వెళ్ళి నువ్వు నా కేక్ పెట్టలే అని నిలదీయబోతే పొరపాటు నా పాయసం స్పూన్ ఆమె నోట్లో పడిపోద్ది. మా తాత అనేవాడు తినబోయే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుంటదని, అలాగే తినబోయే ప్రతి సేమియా మీద కూడా వాళ్ళ పేరు రాసుంటదేమో. హీరో కోపం వచ్చి ఆ నోట్లో పెట్టిన స్పూన్ బయటికి తీసి ఇసురు నొక్కుతాడు. ఇక్కడ మ్యాటర్ ఏం జరుగుంటదంటే అంకుల్ కి బేసికలీ షుగర్ ఉండుంటది, అందుకని అంకుల్ పాయసం తినకూడదు. సో ఆయన తినట్లేదు కాబట్టి ఆంటీ కూడా తినకూడదు అని అనుకున్నాడు. కానీ పొరపాటున తినేయడం వల్ల కులిపోతాను వచ్చేసి ఇసురు నూకుంటాడు.
ఈ క్రష్ ని మీరు పెళ్లి చేసుకోవడం ఎలా అని బాగా ఆలోచిస్తున్నారా? తల బద్దలు కొట్టుకుంటున్నారా? ఒకవేళ గానీ మీ క్రష్ కి మీరు ఇష్టం లేకపోయినా, వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేకపోయినా, ఎలా ఉన్నా గానీ మీ క్రష్ ని మీరు పెళ్లి చేసుకోవడానికి ఈ సీరియల్ వాళ్ళు ఒక సూపర్ ఐడియాని ఇచ్చారు. అదేంటంటే కరెక్ట్ గా పెళ్ళయ్యే టైంలో GTA Vice Cityలో వెహికల్ కోసం ఆ డ్రైవర్ ని తన్ని ఆ వెహికల్ తీసుకున్నట్టు ఆ పెళ్లి కొడుకుని తన్ని హీరోయిన్ మెల్ల తాళి కట్టేయడం అనమాట. సీరియల్లో ఇలా చేస్తే 4 జూమ్ అవుట్లు 4 జూమ్ ఇన్లు చేసి వదిలి నొక్కుతారు. రియల్ లైఫ్ లో చేస్తే ఇరగదంతారు. ఈ సీరియల్లో హీరో కళ్ళు లేని కర్బూజా అయినా గానీ హీరోయిన్ వెనక కూర్చొని డైరెక్షన్స్ చెప్తా ఉంటే ఈ హీరో బండి తోలేస్తాడు. అరే ఎంత వాళ్ళ వైఫ్ గూగుల్ అసిస్టెంట్ లా మారి అడ్రస్ చెప్పినా, డైరెక్షన్స్ చెప్పినా కళ్ళు లేని వాడు ఎలా రా డ్రైవ్ చేశాడు ఈ ట్రాఫిక్ లో? రే అంతలా ఉన్న ట్రైన్ అయిన రాజా ది గ్రేట్ కూడా బండి నడపలేదురా సినిమాలో, ఎందుకంటే అది పాసిబుల్ కాదురా. నువ్వు కళ్ళగంతలు కట్టుకొని బండి నడుపు ట్రాఫిక్ లో. నిజంగా ఎన్ని దారుణాలు, ఎన్ని లాజికల్ థింగ్స్ రా. ఈ సీరియల్స్ లో మామూలుగా ప్లాస్టిక్ సర్జరీ ఎలా చేస్తారు ప్రాసెస్ చూపిస్తా చూడండి. ఫస్ట్ ముఖానికి 20 రూపాయల అలోవెరా జెల్ పోస్తున్నారు, జుట్టుకేమో హెయిర్ కలర్ వేసాక లోపల కవర్ వస్తుంది కదా ఆ కవర్ వేసారు. ఇదేదో పెద్ద ప్లాస్టిక్ సర్జరీయే. కాసేపు మంచిగా మసాజ్ చేస్తారు అలోవెరా జెల్ తోటి, తర్వాత ఒక ప్లాస్టిక్ బొమ్మను ముఖం మీద పెట్టి గుద్దుతారు, కొంచెం పై పైన తడతారు. అలా తట్టంగానే విత్ ఇన్ 2 minutes మ్యాగీ చేసినంత ఈజీగా ప్లాస్టిక్ సర్జరీ అయిపోద్ది అనమాట. సో బేసికలీ ప్లాస్టిక్ సర్జరీ వచ్చేసి ఒక ప్యాకేజ్ అనమాట. ఇది చేయించుకోవడం వల్ల కలర్ వస్తారు, అలాగే గడ్డం కూడా తగ్గిద్ది. సో గడ్డం ట్రిమ్ చేస్తారు, కలర్ వస్తారు, అండ్ ఎక్స్ట్రాగా అల్వేరా మసాజ్ కూడా చేస్తారు. సో ఇక్కడ పాము దుపట్టాలో దాంకొని ఉంది, అది తెలియక మన హీరో మెడకి దాన్ని చుట్టుకుంటున్నాడు స్టైలిష్ గా. కొంచెం బరువుగా ఉంది, మెడ మీద కొంచెం బరువుగా ఉంది అని అనిపిస్తుంది వాడికి, కానీ వాడు దుపట్టా తీయడు, ఎందుకంటే మనోడు పీరియడ్ స్టార్ ఫ్యాన్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పాము వాడి మెడకి దుపట్టా తోటి ఉరేసి చంపడానికి ట్రై చేస్తుంది. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తాడు కానీ వాడు ఆ దుపట్టాన్ని పక్క తీసి ఇసిరేయడు, అదే మ్యాజిక్. పోయిన సీరియల్లో ఏమో ఆ పాము యాక్సిడెంట్ చేసి చంపింది, ఈ సీరియల్లో ఏమో పాము ఉరేసి చంపింది. ఒరే పాము ఎందుకు రా యాక్సిడెంట్లు చేయాలి, ఉరేసి చంపాలి, లేకపోతే కత్తితో పడవాలి? పాముకి కార్లుంటాయి రా, మీకు బ్రెయిన్ లేదు. బీపీ వచ్చి పోయేలాగున్నా వీళ్ళ క్రింజ్కి. ఈ సీరియల్లో హీరోయిన్ స్నానానికి వెళ్ళి ఉంటది నదిలోకి, బట్ ఆ నదిలోకి ఒక మొసలు వస్తూ ఉంటది, అది దూరం నుంచి అందరు చూస్తారు, బట్ హీరోయిన్కి తెలియదు అనమాట. సో ఒక అరగంట సేపు అందరి ఫేస్లు జూమ్ ఇన్ అవుతాయి యాజ్ యూజువల్, మంచి మంచి ఎఫెక్ట్లతోటి. హీరోయిన్ ని కాపాడడానికి హీరో పరిగెత్తుకుంటా పోతాడు, హీరోయిన్ ని పక్కకి తీసి మొసలతో ఫైట్ చేయడానికి వెళ్తాడు, బట్ జలకాలు ఆడతాడు. ఇంకా మొసలు గమ్ముకుంటదా, వాడి కాలు కొరికేసింది. ఒరే పిచ్చినా కొడుకు అక్కడ కూర్చోబెట్టావేంట్రా, అక్కడ కూర్చోబెట్టిన మొసలికి బాగా అందిద్ది కదా. ఒరే ఇద్దరు నడవగలుగుతున్నారు, పరిగెత్తగలుగుతున్నారు, ఎక్కడికైనా దూరం వెళ్ళేది కాదు. ఆడే మొసలికి దగ్గరగా పెట్టేసి వీడు హీరోయిజం చూపించడానికి ఇంకెక్కడికో పోతాడు. ఏం చేస్తున్నావురా, యాడికి పోతున్నావు? ఓకే ఇప్పుడు త్రిశూలం తెచ్చుకోవడానికి వెళ్ళాడు వాడు. Thank you so much. Wow, this is nice. సో
సో వీడు వెళ్ళి త్రిశూలం కొండ మీద నుంచి తీసుకొచ్చే వరకు మొసలు అక్కడే వెయిట్ చేస్తుంది వీడి కోసం. బా హీరో 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 హీరో. ఇక్కడ హీరోయిన్ హీరో మీద కోపంతో వెళ్ళిపోతుంటే పొరపాటున ఆమె వీపు వెనక నాడాలు ఊడిపోతాయి. కోపంతో ఒక్కటే గుద్దు. కానీ వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ చూసుకుంటే అది లాగింది హీరో కాదు. సో ఈ రోజుకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంకా నేను వెళ్ళొస్తాను సార్.